Today's our topic is Animal Behavior, Part-3, Chapter number 7, 9th class. Okay. So already మనం Part-1లో different types of animal behavior చెప్పుకున్నాం. Part-2లో హ్యూమన్స్ బిహేవియర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మనకి Part-3కి వచ్చేటప్పటికి ఈరోజు టాపిక్ వచ్చేసి యాక్టివిటీ 1. నేను మన కాక్రోచ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత యాక్టివిటీ 1. లెట్ us అబ్జర్వ్ ద ఫాలోయింగ్ బిహేవియర్స్ ఆఫ్ డిఫరెంట్ ఎనిమల్స్. ఐడెంటిఫై దేర్ ఇంప్రింటింగ్, ఇన్స్టింక్ట్, కండిషనింగ్ ఆర్ ఇమిటేషన్. మన ఈ బిహేవియర్స్ని ఎక్కువగా కూడా మన ఎనిమల్స్లో చూస్తుంటాం. వాటిని మనం ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఈ యాక్టివిటీలో చూద్దాం. Our pet dog barks only on strangers. If he is not stopped, how would it behave? If he is not stopped, how would it behave? అంటే ఎవరైనా స్ట్రేంజర్స్ మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? బార్క్ చేస్తూనే ఉంటుందా లేదా? మనల్ని చూస్తే అరవదు. బయట వాళ్ళు వచ్చారు అంటే అది అరుస్తుంది. ఒకసారి మన రిలేటివ్స్ కూడా తరచుగా వస్తున్నారు అనుకోండి, ఫస్ట్ టైం వచ్చిన రెండోసారి వస్తే అరవదు. అంటే వాళ్ళు ఇది మన ఇంటి వాళ్ళు అనేది తనకు అర్థమైపోతుంటుంది. తర్వాత చూసుకుంటే యాంట్స్ విచ్ యూజువల్లీ గో ఇన్ ఎ లైన్ రీచ్ స్వీట్ కెప్ట్ ఇన్ టిన్. హౌ డు దే నో ద వే టు రీచ్ ద టిన్? ఇవి ఏం చేస్తుంటాయి? ఇక్కడ మనం షుగర్ పెట్టంగా మనకు మర్చిపోతాం ఎక్కడ పెట్టాం, కానీ చీమలు మాత్రం చక్కగా అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఎలాగా? ఎందుకంటే అవి ఫెరమోన్స్ని రిలీజ్ చేస్తాయి. అంటే ఒక రకమైన కెమికల్ని ఆ దారిలో రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఒక చీమకు ఎలా అర్థమైంది అనుకోండి, అది రిలీజ్ చేసే ఫెరమోన్ బట్టి మిగతా చీమలు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఆ స్మెల్ ఇంకా అక్కడ ఉంటుంది అనేది తనకు ఐడెంటిఫై చేయగలదు. మస్కిటోస్, కాక్రోచెస్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ ప్లేసెస్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డార్క్. హౌ డు దే నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద లైట్ అండ్ డార్క్? సో వాటి యొక్క బిహేవియర్ అనమాట. అప్పుడు మనకి ఎట్లాగా బాడీలో వాచ్ క్లాక్, బయాలజికల్ క్లాక్ ఉంటుందో అలాగనమాట. ఎక్కువ కూడా దే హ్యావ్ టు లైక్ టు లీవ్ ఇన్ ద డార్క్. Okay, bats and owl move and search for food only during night. How would they know what is a day and what is a night? When you untie the neck of your bull at the time of plowing, it moves towards plow without any instructions. In the same way, it moves towards stub at the time of feeding. How does the bull respond differently? అర్థమైందా? ఇక్కడ మనం ప్లోయింగ్ చేసేటప్పుడు అంటే మనం పంట పండించేటప్పుడు దున్నుతారు కదా రైతులు, పొలాన్ని ప్లో చేస్తారు. అలా చేసేటప్పుడు ఏం చేస్తే అవి రెడీ చేయగానే అవి ఆటోమేటిక్గా లైన్గా మూవ్ అవుతాయి. అలా కాకుండా టబ్బు దగ్గర గ్రాస్ పెడితే వచ్చి తినడానికి వస్తాయి. అలా డిఫరెన్స్ ఎలా తెలిసింది? బర్డ్స్ కలెక్ట్ మెటీరియల్ విచ్ ఈస్ సాఫ్ట్ అండ్ స్ట్రాంగ్ టు బిల్డ్ ఇట్స్ నెస్ట్. హౌ డు దే నో ద క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్స్? చూసారా, ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క రకమైన, కొన్ని బర్డ్స్ కాకులు అలాంటి పుల్లల్ని అలా తీసుకొస్తుంది, స్టిక్స్ని తీసుకొస్తే స్పారోస్ ఏం చేస్తే గడ్డిని కలెక్ట్ చేస్తుంటాయి. అట్లా అనమాట. రకరకాల బర్డ్స్ రకరకాల మెటీరియల్ని కలెక్ట్ చేస్తాయి. చాలా బర్డ్స్ వైర్లను తీసుకెళ్ళిపోతుంటాయి, ఏ పడితే అవి తీసుకెళ్ళిపోతుంటాయి అనమాట. బికాస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్. కొన్ని మడ్తో కూడా చేస్తాయి, తెలుసో తెలియదు కదా. కొన్ని ఏం చేస్తాయి, వుడ్ని చెట్టునే వాళ్ళ ముక్కుతో వుడ్ పెక్కర్ లాంటివి తొలిచేసి అక్కడ నివసిస్తుంటాయి. అట్లా రకరకాల అనమాట. పీపుల్స్ కిటెన్ ఫైట్ విత్ ఈచ్ అదర్ వెన్ దే పప్పీస్ కిటెన్. పప్పీస్ అంటే తెలుసు కదా, డాగ్ బేబీస్, క్యాట్ బేబీస్. ఫైట్ విత్ ఈచ్ అదర్ వెన్ దే సీ ఎ పీస్ ఆఫ్ క్లాత్ దే ట్రై టు టేర్ ఇట్ ఆఫ్. వై అంటే ఈ పిల్లలు ఏం చేస్తారు, పిల్లులు యొక్క చిన్న పిల్లలు, డాగ్స్ అవి ఏం చేస్తాయమ్మా, ఏదైనా క్లాత్ వచ్చిందనుకో తయారు చేయడానికి కొట్టుకుంటాయి. ఎందుకు అలాగా? ఇన్ ఏ పర్టికులర్ సీజన్ సమ్ బర్డ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ మైగ్రేట్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్. హౌ డు దే నో దేర్ వే? సో కొన్ని బర్డ్స్ ఏం చేస్తుంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటాయి. అవి మర్చిపోవు అనమాట, మళ్ళీ అదే వేలో వస్తుంటాయి. ఎట్లా అవి గుర్తుపెట్టుకోగలుగుతున్నాయి? ఇవన్నీ కూడా మనకి ఈ బిహేవియర్ స్టడీ వల్ల తెలిసింది. ఏం తెలిసిందో చూద్దాం. ఆఫ్ స్ప్రింగ్స్, కిడ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎనిమల్స్ ఎయిదర్ దే లీవ్ ఆన్ ల్యాండ్ ఆర్ ఇన్ వాటర్ perform activities by instinct, imprinting, imitation or conditioning. అంటే ఏమిటి? ఈ బిహేవియర్ అంతా కూడా వాటికి వేటి వల్ల వస్తుంది? వాటికున్న ఈ బిహేవియరల్ టాలెంట్ అనమాట. కొన్నిట్లో ఇమిటేషన్ అవ్వచ్చు, ఇన్స్టింక్ట్ అవ్వచ్చు. అంటే అవి న్యాచురల్గా కొన్నిటికి వచ్చేస్తాయి అనమాట. ఇన్స్టింక్ట్ బిహేవియర్ రావచ్చు, కొంతమంది కండిషనింగ్ వల్ల రావచ్చు. ఇప్పుడు మన కుక్కలు ఏం చేస్తుంటాయి, అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు డాగ్స్ కంటిన్యూగా అరుస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, 1-2 సార్లు చూస్తాం. తర్వాత మనం చెప్తాం, ఏ డోంట్ బార్క్ లైక్ దట్ అని చెప్పి ఏదైనా స్టిక్ చూపించడం అలా చేస్తామనుకోండి, అవి బార్క్ చేయటం ఆపేస్తాయి. అంటే అక్కడ కండిషనింగ్ బిహేవియర్ ఉపయోగపడింది. అట్లాగా కొన్ని ఏం చేస్తాయంటే, ఇప్పుడు బర్డ్స్ నెస్ట్ కట్టుకునేటప్పుడు కొన్ని మెటీరియల్ కలెక్ట్ చేస్తా ఉన్నాం, అవి ఇన్స్టింక్ట్ అనమాట. మైగ్రేట్ అవుతాయి అన్న, అది కూడా ఇన్స్టింక్ట్ బిహేవియర్. అంటే అవి ఆటోమేటిక్గా న్యాచురల్గా వస్తాయి అనమాట. అట్లా కాబట్టి ఈ రకమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ బిహేవియర్ వల్ల అవి ఇన్ని రకాల బిహేవియరల్ చేంజెస్ని చూపిస్తున్నాయి. ఎనిమల్ బిహేవియర్ ఈజ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ బయోకెమికల్ రియాక్షన్స్. ఇంకా ఏం చెప్తాం, మన చీమలు ఎట్లాగా వాటి యొక్క వేని గుర్తుపెట్టుకుంటాయని అడిగారు. అవేంటంటే అవి బయోకెమికల్స్ అనమాట. బాడీలో జరిగే ఒక బయోకెమికల్ రియాక్షన్స్ వల్ల అవి ఆ టైంకి లేయటము, ఆ వేని గుర్తుపెట్టుకోగలగటము, ఒకదానికొకటి సిగ్నల్స్ ద్వారా మాట్లాడుకు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఐడెంటిఫై ఆర్ స్మెల్లింగ్ ఎబిలిటీ ఆఫ్ డాగ్స్ అండ్ సెర్చింగ్ అండ్ కమ్యూనికేటింగ్
నేచర్ ఆఫ్ యాండ్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫెరమోన్స్. చెప్పాను కదా ఆల్రెడీ. ఒక ఫెరమోన్స్ అనేది, ఫెరమోన్స్ అంటే ఒక కెమికల్స్ అనమాట. ఈ కెమికల్స్ని అవి వెళ్ళే దారిలో రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ కెమికల్ స్మెల్ అనేది ఇంకొక యాంట్కే తెలుస్తుంది. ఆ కెమికల్ స్మెల్ని బట్టి అవి వాటి యొక్క వేని మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. తర్వాత లెట్ us know some interesting behavior which reflects their intellectual abilities in animals. It is very interesting to watch them making nests. It varies from species to species. Birds build their nest in different ways. Weaver bird selects 3 broad leaves, 1 for bottom, 2 for top and sides. They also collect threads to make their nest for stitching. These 3 leaves. Some of other birds build its nest only with leaflets. చూసారా, కొన్ని బర్డ్స్ ఏం చేస్తాయి, ఆ ఆకుల్ని, లీవ్స్ని కలెక్ట్ చేసి, థ్రెడ్ని కూడా కలెక్ట్ చేసి, వాటిని నీట్గా స్టిచ్ చేసి నెస్ట్ని తయారు చేసుకుంటాయి. ఓకే. సో ఎంత చక్కగా ఉంటుందన్నమాట. మనం కానీ అబ్జర్వ్ చేసినట్టయితే నేచర్లో ఒక్కొక్క ఎనిమల్కి ఎంత ఇంటెలెక్చువల్ బిహేవియర్ అనేది ఉంటుంది, మనకు తెలియదు అనమాట. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. తర్వాత మనకి డిస్కవరీ ఛానల్స్ ఉన్నాయి కదా, మనకి నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ అని అలాంటివి ఉన్నాయి. ఒక్కసారి కానీ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది మనకి. మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే నేచర్లోకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయండి. ఓకే. తర్వాత అబ్జర్వ్ డిఫరెంట్ బర్డ్స్ బిల్డింగ్ their nest in your surroundings. So collect material and try to build same type of nest in your own. Try to understand how the birds are so intelligent. ఓకే. ఏం చెప్పారు ఇక్కడ, మీరు కూడా బర్డ్స్ యొక్క నెస్టింగ్ అనేది, డిఫరెంట్ బర్డ్స్ నెస్టింగ్ ఎలా ఉంటుందో చూసి మీరు ఆ మెటీరియల్స్ కలెక్ట్ చేసి ట్రై చేయండి అంటుంది. అప్పుడు తెలుస్తుంది వాటి యొక్క ఇంటెలిజెన్స్ అనేది. Beaver, a mammal which lives in North America, builds dams across water streams. Beaver cut big trees by its sharp teeth to put the trees across the stream. Then the beaver construct nearly 4 feet wall by using twigs, stones and mud. Okay. Stagnated water is the living home for బీవర్స్ ఫ్యామిలీ. ఇక్కడ చూసారా, చక్కగా మీకు ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చారు. ఇది వచ్చి బీవర్ అనే ఒక ఎనిమల్. ఇదేం చేస్తుంది, చక్కగా ఇలాగున్న స్టిక్స్ని కట్ చేస్తుంది. కట్ చేసి అక్కడ ఈ డ్యాంప్ ఇక్కడ ఉంది కదా, స్ట్రీమింగ్ పైన ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది అనమాట. చేసుకొని అది తనకు అనుకూలమైన హౌస్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. తర్వాత వ్యాస్ప్ చూసుకున్నట్లయితే, వ్యాస్ప్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బీ విచ్ బిల్డ్స్ ఇట్స్ హోమ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇట్స్ ఫ్యూచర్ నీడ్స్. వ్యాస్ప్ బిల్డ్స్ ఇట్స్ hive on the walls by using mud. సో ఈ యొక్క వ్యాస్ప్ ఏం చేస్తుందంటే ఫ్యూచర్కి తనకు అవసరమైనటువంటివన్నీ అనమాట. అంటే గుడ్లు పెట్టడానికి గదులు, తర్వాత అవన్నీ ఫుడ్ దాచిపెట్టుకోవడానికి వీలుగా ఇలా ఛాంబర్స్ లాగా మడ్డును ఉపయోగించి కట్టుకుంటుంది. దే సెలెక్ట్ సూటబుల్ మడ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఇట్స్ హైవ్. అంటే సూటబుల్ మడ్ని ఈ యొక్క వ్యాస్ప్ కలెక్ట్ చేసుకుంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ డ్రై, ద వ్యాస్ప్ మేక్స్ ఇట్స్ వెట్ బై యాడింగ్ డ్రాప్స్ ఆఫ్ వాటర్. అంటే ఆ మడ్ అనేది డ్రైగా ఉన్నట్లయితే అది డ్రాప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి దాన్ని వెట్గా తయారు చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ వెట్ ఎయిడ్స్ ఇట్ ఫర్ సమ్ టైమ్ టు మేక్ బాల్స్ టు బుల్ ఇట్స్ హైవ్. ఒకవేళ అది కనుక ఏమవుతుంది, వెట్గా కనుక ఉన్నట్లయితే అవి ఎయిర్స్ని రిలీజ్ చేసి బాల్స్లా తయారు చేసి దాన్ని యూజ్ చేసుకుంటుంది. దెన్ దే సెర్చ్, అంటే ఏంటి, ఇక్కడ మన వాటర్ డ్రాప్ అయిపోయిన తర్వాత వెట్ అయిపోతుంది కదా, అప్పుడు ఒక బాల్స్ లాగా చేసుకొని అది కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంది. దెన్ దే సెర్చ్ ఫర్ ఫుడ్. ఆఫ్టర్ ఏం చేస్తుంది, ఫుడ్కు సెర్చ్ చేస్తుంది. దే కలెక్టెడ్ ఫుడ్ మెటీరియల్ బై ఇంజెక్టింగ్ ఇట్స్ వెనమ్. సో వెనమ్ అంటే ఒక ఇట్స్ లైక్ ఏ పాయిజన్, దాన్ని ఒక కెమికల్ అనమాట. దాన్ని రిలీజ్ చేసి ఇంజెక్ట్ చేయడం ద్వారా ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటుంది. దాన్ని కీప్ ఇట్ ఇన్ ఇట్స్ హైవ్లో పెట్టుకుంటుంది, అంటే తన యొక్క గూళ్ళో దాచిపెట్టుకుంటుంది. వ్యాస్ప్ లే ఇట్స్ ఎగ్స్ ఆన్ ద ఫుడ్ మెటీరియల్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఫుడ్ ఫర్ లార్వా ఆఫ్ వ్యాస్ప్స్. అంటే డైరెక్ట్గా ఇది ఒక్కొక్కసారి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ని ఇది కలెక్ట్ చేసుకుంటుంది. అన్ని వ్యాప్స్ ఒకే రకమైన ఫుడ్ని తీసుకోవాలన్నమాట. కొన్ని హనీని తింటాయి, కొన్ని ఏమో డైరెక్ట్గా హ్యూమన్ ఫుడ్స్ మీద డిపెండ్ అవుతుంటాయి. అట్లా రకరకాల ఇన్సెక్ట్స్ని తినే వ్యాప్స్ ఉంటాయి. సో అట్లా అనమాట. ఇవి చాలా కొన్ని ఈకో ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి అనమాట. సో ఈ వ్యాప్స్ ఏం చేస్తాయి, డైరెక్ట్గా ఇక లార్వాల్ని ఫుడ్ మెటీరియల్ మీదకి రిలీజ్ పెడతాయి అనమాట. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫుడ్ మెటీరియల్ లార్వాకి ఫుడ్గా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్ వీఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద వ్యాప్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ టువర్డ్స్ ఎనిమల్ ఇంటెలిజెన్స్. ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ చూసుకున్నట్లయితే, లెట్ పీపుల్ బిలీవ్ ఆర్ నాట్, చీటింగ్, బ్లఫింగ్, హైడింగ్ ఆర్ ఆల్సో క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. అంటే ఏంటి, మనం సెల్ఫ్ కాన్షియస్ అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి మనం చాలామంది మనుషులు కానివ్వండి, రకరకాల ఎనిమల్స్ కానివ్వండి, చీటింగ్ చేయటము, బ్లఫింగ్ చేయటము, హైడింగ్ అంటే దాంకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ యూ నో వాట్ అదర్స్ థింక్ ఆఫ్ యూ అండ్ వైస్ వర్సా. ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ కన్ఫ్యూజ్డ్, యూ డూ సంథింగ్ దట్ అదర్స్ కెన్ నాట్ గెస్ యువర్ ప్లాన్.
హ్యూమన్. ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారనమాట ఈ బిహేవియర్లో, అది ఎనిమల్స్ అవ్వండొచ్చు, హ్యూమన్ అవ్వండొచ్చు, దేంట్లో అయినా కూడా కొన్ని ప్లాన్స్ చేస్తారు. వాటిని కన్ఫ్యూజ్ చేస్తాయి. హంటింగ్లో చూసుకున్నట్లయితే ఎనిమల్స్ లేదా ఎస్కేప్ అవడానికి మనం వైల్డ్ పెద్ద పెద్ద ఫారెస్ట్లో వైల్డ్ ఎనిమల్స్ కానీ చూసినట్టు ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ హ్యూమన్స్ బట్ దేర్ ఆర్ సమ్ అదర్ ఎనిమల్స్ ఆల్సో దట్ షో ద సేమ్ బిహేవియర్. అంటే మనకి ఎక్కువగా ఇవి హ్యూమన్స్లో కనపడుతుంటాయి. ఇవి హ్యూమన్స్లోనే కాకుండా ఎనిమల్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తామని చెప్తున్నారు. A bird called scrub jay hides its food, but unfortunately when it searches back its own food, it finds that another scrub jay had stolen them. An experiment proved that a scrub jay had hidden its food in presence of another bird. After some time it was found that the other bird had stolen it by fixing a plan. So ఏం చేస్తుంటే ఇక్కడ మనకి అనదర్ బర్డ్ తీసుకెళ్ళిపోతుంటుందని తను హైడ్ చేస్తుంది, దాచిపెట్టుకుంటుంది ఫుడ్ని. ఒక్కొక్కసారి అది కనిపెడుతుంది అనమాట, కావాలని ఒక ప్రెజెన్స్ ఆఫ్ బర్డ్ ముందే అది ఫుడ్ని దాచిపెట్టి అది ఏ రకంగా అది కలెక్ట్ చేస్తే అది దొంగతనం హిట్ చేస్తుందో అనేది కూడా కనిపెట్టగలిగిన ఇది ఉంది, కెపాసిటీ ఉంది అనేది కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ అయిందనమాట. నెక్స్ట్ స్క్విరల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, స్క్విరల్స్ ఆల్సో టు హైడ్ దేర్ ఫుడ్ ఇన్ ఏ ఫేసినేటింగ్ వే. స్క్విరల్స్ కూడా చాలా తెలివిగా వాటి యొక్క ఫుడ్ని దాచిపెడతాయి. ఓకే, దే ఆల్వేస్ బిహేవ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ సంబడి ఈస్ ట్రయింగ్ టు స్టీల్ దేర్ ఫుడ్ in order to misguide others. They dig holes in many places and heap leaves, straws etc. ఇవేం చేస్తాయంటే స్క్విరిల్స్ చాలా చోట్ల పెద్ద పెద్ద డిగ్గింగ్ చేసేసి రంధ్రాలు హోల్స్ చేసి పెడతాయి. హోల్స్ చేసి పెట్టేసి హోల్స్లో దాని మీద లీవ్స్ని కానీ స్టిక్స్ అంటే చిన్న చిన్న కర్రపుల్లలు అలా మూసేసి ఉంచుతాయి అన్నమాట. స్ట్రాల్ని అవి మూసేసి ఉంచుతాయి. తర్వాత సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద హోల్స్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫుడ్. అలా చాలా చేస్తాయి అనమాట. ఒక సింగిల్ ఫుడ్ని హైడ్ చేయడం కోసం చాలా హోల్స్ని చేయడం ద్వారా అవి కన్ఫ్యూజ్ చేస్తాయి అనమాట మిగతా యొక్క ఎనిమల్స్ని. తర్వాత సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద హోల్స్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫుడ్. ఇన్ దిస్ వే దే చీట్ అదర్స్ టు మేక్ బిలీవ్ దట్ దీస్ హోల్స్ కంటైన్ ఫుడ్. ఆ రకంగా అవి మిగతా యొక్క ఎనిమల్స్ని మిస్గైడ్ చేసి చీటింగ్ చేసి వాటి యొక్క ఫుడ్ని వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకుంటాయి అనమాట. ఇఫ్ వీ థింక్ ఏ లాజిక్ వీ మస్ట్ రిమెంబర్ డాల్ఫిన్స్ హ్యావ్ గ్రేట్ లాజికల్ థింకింగ్ పవర్. డాల్ఫిన్స్కి చాలా గ్రేట్ లాజికల్ థింకింగ్ పవర్ ఉంటుంది. ఇట్ వాస్ ప్రూవెన్ బై హెర్మన్ స్టడీడ్ ఫోర్ బాటిల్ నోస్ డాల్ఫిన్స్ ఎట్ కేవాలో బేసిన్ మ్యామల్ లాబొరేటరీ ఆఫ్ హవాయ్ ఐలాండ్స్లో అతను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాల్ఫిన్స్ మీద స్టడీ చేయడం జరిగింది. హీ నేమ్డ్ దేమ్ అకీకోమాయ్, ఫోనిక్స్, ఎలెన్ అండ్ హిప్పో. వాటికి పేర్లు కూడా పర్టికులర్ ఒక్కొక్క కలెక్ట్ చేసుకొని వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమింగ్ ఇవ్వడం జరిగింది. హీ కుడ్ అండర్స్టాండ్ బై హీ స్టడీ ద డాల్ఫిన్స్ కెన్ రిమెంబర్ దేర్ నేమ్స్ అండ్ అండర్స్టాండ్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ దే ఆర్ ట్రైన్డ్ బై ప్రాక్టీస్. అంటే ప్రాక్టీస్ ఇవ్వడం ద్వారా డాల్ఫిన్స్ వాటి యొక్క నేములను కూడా గుర్తుపెట్టుకుని అంటే కరెక్ట్గా పేరు పిలిచినప్పుడు ఆ యొక్క డాల్ఫిన్ రియాక్ట్ అవడం అతను అబ్జర్వ్ చేశాడు. ఈవెన్ దే కుడ్ రిప్లై టు కాంప్లెక్స్ కోడ్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే అతను ప్రాక్టీస్ ఇవ్వడం ద్వారా కాంప్లెక్స్ కోడ్ లాంగ్వేజ్ కూడా అవి రిప్లై ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ద closed first shows a tub, raised arm show a ball, and one hand raised tells bring here. The altogether actions are understood by the dolphins. If we show the above actions in a sequence, the dolphins would bring the ball from the tub. If we reverse the actions, they throw the ball into the tub. అంటే అతను ఏం చేస్తాడంటే ఒక్కొక్క యాక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటి హ్యాండ్ మూమెంట్ని పెట్టాడనమాట. అలా కండిషనింగ్గా పెట్టినప్పుడు ఆ హ్యాండ్ మూమెంట్ చేస్తున్నప్పుడు అవి డైరెక్ట్ మన సీక్వెన్స్గా చేస్తున్నట్లయితే అది టబ్లో నుంచి బాల్ తీసుకొచ్చి త్రో చేయడం, లేదంటే మళ్ళీ రివర్స్ చేసినప్పుడు అది రివర్స్లో టబ్లో వేయటం, ఇవన్నీ కూడా డాల్ఫిన్స్ చేయటం అతను అబ్జర్వ్ చేశాడు. దే రిమెంబర్ దేర్ నేమ్స్ బై షార్ట్ అండ్ లాంగ్ విజిల్స్. వెరైటీ ఆఫ్ విజిల్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై దెమ్. ఇఫ్ ఏ డాల్ఫిన్ ఆఫ్ పర్టికులర్ విజిల్ ఈస్ కాల్డ్, ఆల్ ద డాల్ఫిన్స్ స్టేర్ ఎట్ వైల్ ద పర్టికులర్ వన్ కమ్స్ టు యూ. అంటే రకరకాల ఒక్కొక్క యాక్షన్కి ఒక్కొక్క రకమైన టైప్ ఆఫ్ సౌండ్ ఆఫ్ విజిల్స్ని అతను వేయటం ద్వారా కరెక్ట్గా ఆ టైప్ ఆఫ్ విజిల్ వేసినప్పుడు అది కరెక్ట్ రియాక్షన్ అనేది ఇవ్వటం అతను గమనించాడు. అనదర్ వండర్ బిహేవియర్ ఈజ్ రిమార్క్డ్ విత్ ఎలెక్స్, an African grey parrot. In 1977, Everin Pepperberg bought a parrot and trained it. Slowly he made it learn more than 100 words. ఒక ప్యారెట్ని తీసుకొచ్చి అతను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అది మోర్ దాన్ 100 wordsని అది ఐడెంటిఫై చేయడం జరిగింది. హీ దెన్ అరేంజ్డ్ ద వర్డ్స్ ఇన్ సచ్ ఏ వే దట్ అలెక్స్ కెన్ ఫ్రేమ్ ఇట్స్ ఓన్ సెంటెన్సెస్. ఆఫ్టర్ సమ్ డేస్ హీ షోడ్ అలెక్స్ వన్ ఎల్లో బౌల్ అండ్ అనదర్ ఎల్లో డిష్. ద డైలాగ్స్ బిట్వీన్ దెమ్ ఆర్. చూడండి చక్కగా అవి ఆ లాంగ్వేజ్ని కోడ్ లాంగ్వేజ్ని గుర్తుపెట్టుకుని మాట్లాడడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి పెప్పర్బర్గ్. వాట్ ఈస్ ద సిమిలారిటీ? అలెక్స్ కలర్. పెప్పర్బర్గ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? అలెక్స్ షేప్. సో ఇట్లా అది వాటి యొక్క డిఫరెన్సెస్ని ఆ బాల్ యొక్క అన్ని కూడా చెప్పడం అది చెప్పింది అనమాట. లైక్ వైజ్ అలెక్స్ కుడ్ రికగ్నైజ్
even minute similarities and differences between any two objects irrespectively of color, size, shape, etc. సో అవి ఏం చేస్తుంది, అది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఆ యొక్క టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యొక్క ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని అది ఈజీగా ఐడెంటిఫై చేయడం అతను గమనించాడు. ఇట్ ఈవెన్ ట్రై టు టీచ్ అదర్ ప్యారెట్స్ ఆఫ్ ఇట్స్ గ్రూప్ when they utter wrongly. It instructed them to say clear. So besides, wonderful thing is that it calls an apple as banana because it tastes like a banana and look like a big cherry. So naming in this way is a sign of creating in language. Before Alex's death, it could even learn up to 7th table. సో అదనమాట. సో అట్లా మనం ఏదైనా కూడా ఒక బర్డ్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా, బర్డ్స్ అనే కాదు ఎనిమల్స్కి, వాటికి కొత్త కొత్త కోడ్స్, లాంగ్వేజ్లో కానీ బిహేవియర్లో కూడా మనం చాలా నేర్పించవచ్చు స్కిల్స్. సో ఎవ్రీ స్పీసీస్ ఇన్ ఎనిమల్ కింగ్డమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విచ్ రిఫ్లెక్ట్స్ త్రూ దేర్ బిహేవియర్. ఎనిమల్స్ also express feelings like happiness, threat, fear, anger, sadness, etc. Animals కూడా మనకి హ్యూమన్స్కి ఉన్నట్లు ఫీలింగ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. యువర్ పెట్ డాగ్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ టు అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్. మన ఇంట్లో పెట్ డాగ్స్, క్యాట్స్ని గమనిస్తే చాలు, అవి చాలా రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ని మనకి ఇస్తాయి. ఓకే, ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ ఫీల్డ్ ఇన్ ద ఈవినింగ్, కౌ licks its cough. It reflects its action towards its baby. You also see these types of behavior on other animals. అంటే మనకి కౌస్ అవి చూసుకున్నట్టు వాటి బేబీస్ ఇంట్లో ఉంటాయి, అవి ఫీల్డ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి లిక్ చేయటం, అంటే పిల్లల్ని తన టంగుతో అలా లిక్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా తన యొక్క ప్రేమను వ్యక్తపరచడం. హిస్సింగ్ ఆఫ్ స్నేక్స్, బార్కింగ్ ఆఫ్ డాగ్స్, స్టిఫింగ్ ఆఫ్ నెయిల్డ్ హెయిర్ ఆఫ్ హెడ్జ్ హాగ్, ముళ్ళ పంది, bad flavor from skin of Tasmanian devil, etc. are all the expressions to protect themselves from predators. సో ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు ముళ్ళపంది అని ఎందుకు అన్నారంటే వాటి యొక్క బాడీ మీద ఏంటంటే ఈ హెయిర్ ఉంటుంది అన్నమాట, నెయిల్డ్ హెయిర్ ఉంటుంది. ఈ నెయిల్డ్ హెయిర్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. అదేం చేస్తారంటే, ఎందుకు అలా ఉంది వాటి యొక్క బాడీలో అంటే ప్రిడేటర్స్ నుంచి, దాని యొక్క శత్రువుల నుంచి అది తను కాపాడుకోవటం కోసం న్యాచురల్గా వచ్చినటువంటివి అనమాట. ఎప్పుడైతే డాగ్ బార్క్ చేస్తుంది, డాగ్ ఏం చేస్తుంది, ఏదైనా స్ట్రేంజర్స్ వచ్చారంటే బార్క్ చేయటం ద్వారా, పాము హిస్సింగ్ అంటే బుసగొట్టడం ద్వారా. సో ఇవన్నీ కూడా కొన్ని ఏం చేస్తుంటే, టాస్మానియన్ డెవిల్ అనేది ఒక బ్యాడ్ ఫ్లేవర్ ఆఫ్ని స్కిన్ నుంచి రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా తన ప్రెడేటర్స్ నుంచి తన రక్షణ పొందడానికి ఉపయోగించే ఎక్స్ప్రెషన్స్. ఇవంతా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఎనిమల్ బిహేవియర్ అనమాట. నెక్స్ట్, డూ యూ నో సమ్ ఎనిమల్స్ స్ప్రే బ్యాడ్ స్మెల్ త్రూ దేర్ బాడీ టు ప్రొటెక్ట్ themselves from predators. సో ఇది మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా, టాస్మానియన్ డెవిల్ ఇది ఉంది కదా. ఇదేం చేస్తుంటే ఎనిమల్స్ కింగ్డమ్, వీఆర్ ఆల్సో ఫెమిలియర్ విత్ ద బీటిల్ విత్ ద ఫోయల్ స్మెల్ కాల్డ్ బాంబార్ డేర్ బీటిల్. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్లింగ్ని రిలీజ్ చేస్తుంటాయి అన్నమాట స్కిన్ నుంచి. ఇట్ హ్యాస్ టూ కెమికల్స్, hydroquinone and hydrogen peroxide, stored in its body. Whenever the beetle feels threatened, these chemicals mix with some special enzymes and that heat up liquids which gives out bad smell from its body. సో ఇవన్నీ కూడా వాటి బాడీలో ఉంటాయి. వాటికి ఏదైనా థ్రెటన్ ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటికల్గా బాడీలో నుంచి అవి రిలీజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, యాక్టివిటీ 2. సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఎనిమల్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్, అబ్జర్వ్ హౌ ఇట్ బిహేవ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. సో ఏదైనా ఒక ఎనిమల్ని చేసుకొని వాటికి ఫస్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ద ఎనిమల్, వాటికి ఒక ఎనిమల్ నేమ్ ఇవ్వటం, ప్లేస్ వేర్ ఇట్ లివ్స్, హౌ ఇట్ బిల్డ్స్ ఇట్స్ ప్లేస్, వే ఆఫ్ కలెక్టింగ్ ఫుడ్, ప్రే, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, ఎక్స్ప్రెషన్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్, థ్రెట్, క్యారల్, కేరింగ్, సెల్ఫ్, యంగ్ వన్స్, గ్రూప్ బిహేవియర్. ఇవన్నీ కూడా వాటి మీద అబ్జర్వ్ చేసి మీరు నోట్ని ప్రిపేర్ చేయండి. ఓకే, తర్వాత ఎనిమల్స్ ఆల్సో బిహేవ్ లైక్ అస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ఇన్ ద సిచ్యువేషన్స్. ఎనిమల్స్ మోస్ట్లీగా మన హ్యూమన్స్ లాగే బిహేవ్ చేస్తాయి. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఎనిమల్ బిహేవియర్ టు కన్జర్వ్ బయోడైవర్సిటీ. Ethology is the scientific and objective study of animal behavior and subtopic of zoology. సో ఇది వచ్చి మనకి ఎనిమల్ బిహేవియర్ సంబంధించినటువంటి స్టడీ అనమాట. ఇది సబ్ టాపిక్ ఆఫ్ జువాలజీ అంటే తెలుసు కదా, స్టడీ ఆఫ్ ఎనిమల్స్. దాన్ని ఇది ఒక సబ్ టాపిక్. ద ఫోకస్ ఆఫ్ ఇథాలజీ ఈజ్ ఆన్ ఎనిమల్ బిహేవియర్ అండ్ న్యాచురల్ కండిషన్స్. అంటే ఇథాలజీ ఏం చెప్తుంటే న్యాచురల్ కండిషన్స్లో ఎనిమల్స్ యొక్క బిహేవియర్ ఎలాగా ఉంది. దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ laboratory and field science with a strong relation to certain other disciplines such as neuroanatomy, ecology and evolution. Ethology began during 1930 with the works of Dutch biologist Nicolaas Tinbergen and by Austrian biologist
Conrad Lorenz, and Carlo von Frins. They got Nobel Prize for their works on animal behavior in 1973. సో ఇక్కడ 1973లో ఇదంతా కూడా ఇథాలజీ అంటే తెలుసు కదమ్మా, ఇవన్నీ కూడా మనకి ఎనిమల్ బిహేవియర్ స్టడీ మీద వస్తే వీళ్ళంతా కూడా ఫేమస్ సైంటిస్టులు. వాళ్ళు దే గాట్ ద నోబెల్ ప్రైజ్. ఈ యొక్క ఎనిమల్ బిహేవియర్ మీద నోబెల్ ప్రైజ్ని కూడా వాళ్ళకి వచ్చిందనమాట. సో దిస్ ఇస్ ఇట్లా లెసన్ అనేది ఎనిమల్ బిహేవియర్ లెసన్ అయిపోయిందమ్మా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఇన్ నెక్స్ట్ పార్ట్ I will explain the another new lesson. Thanks for watching and please subscribe.